వైజాగ్లో కూడా పలు చోట్ల ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వైజాగ్లో మాక్ డ్రిల్స్ ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొంటున్నారు. అక్కడ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్. మహేశ్వరి, విశాఖపట్నంలోని వన్ టౌన్ లిమిట్స్లో ప్రస్తుతం మనం మాక్ డ్రిల్ని చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక అపార్ట్మెంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా మాక్ డ్రిల్ నిర్వహించి వారిని రెస్క్యూ చేస్తామనే విషయంపై కూడా ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు ఫైర్ సేఫ్టీ అధికారి కూడా చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మన సాక్షి టీవీ స్క్రీన్ చూస్తున్న అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్కి గురైంది. ఆ ఫైర్ని ఆపి అదేవిధంగా లోపల ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో సివిలియన్స్ని వారిని రెస్క్యూ చేసే విధంగా ఏ విధంగా రెస్క్యూ చేస్తారని చెప్పి చూస్తున్నారు. కింద నుంచి ఒక ల్యాడర్ వేసి ఫైర్ సేఫ్టీ అధికారులు నేరుగా పైకి వెళ్తున్నారు. చూస్తున్నాం అక్కడ పైన ఉన్న ఫైర్ ఏదైతే ఫ్లేమ్ అవుతుందో ఆ ఫైర్ని ఆపి అదేవిధంగా లోపల ఉన్న క్షతగాతులను కావచ్చు, లేకపోతే సివిలియన్స్ని కావచ్చు, వారందరినీ కూడా సురక్షితంగా కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మొట్టమొదటిగా ఫైర్ని ఆపివేశారు. ఫైర్ని ఆపివేసిన తర్వాత ఫైర్ సేఫ్టీ అధికారులు ల్యాడర్ను ఉపయోగించి పైకి ఎక్కి తీసుకుని వెళ్ళిన తర్వాత కిందకి ఆ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చే ఆ ప్రాసెస్ని అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగానే కొద్దిసేపటి క్రితం కూడా పూర్తిగా ఈ చుట్టుపక్కల ఒక భయానక దృశ్యాలు ఏర్పడినప్పుడు, లేకపోతే ఒక యుద్ధం జరుగుతున్న సమయంలో ఎఫెక్టెడ్ ఏరియా కావచ్చు, అలాంటి ఏరియాలో క్షతగాతులను ఎంత సమయంలో రెస్క్యూ చేస్తారు, వారిని ఏ విధంగా ఆసుపత్రికి తరలించాలి, వారికి జరిగే మొట్టమొదటిగా ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ అయితే ఉంటుందో దానికి సంబంధించి కూడా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కంటికి కనిపించే విధంగా ఈ విధంగా మాక్ డ్రిల్ చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫైర్ సేఫ్టీ అధికారులు పైకి మొదటి ఫ్లోర్కి ల్యాడర్ను ఉపయోగించి వెళ్ళిన తర్వాత ఒక ఫైర్ సేఫ్టీ అధికారి పైకి వెళ్ళి ఫైర్కి కారణమైన ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో ఆ గ్యాస్ సిలిండర్ కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ల్యాడర్ ఉందో ల్యాడర్ పక్కనే మరొక రోప్ను ఉపయోగించి ఆ రోప్ సహాయంతో కూడా పూర్తిగా ఈ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్లో కూడా ఫైర్ అంటుకోవడంతో పక్క బిల్డింగ్లో కూడా ఏ విధంగా ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్కి ఫైర్ అంటుకోవడంతో అక్కడ కూడా అగ్ని కిరణాలు ఎగిసిపడుతుంటే వారిని కాపాడడానికి ఏ విధంగా రెస్క్యూ చేస్తారు అంశంపై కూడా పూర్తిగా కూడా ఒకసారిగా మనకు కంటికి కనిపించే విధంగా చూస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం ఇప్పుడు కొద్దిసేపటి చూసిన బిల్డింగ్ పక్క బిల్డింగ్లో ఒకసారిగా ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడ చేరుకుంటున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా మంటలు ఎగిసిపడడం, పొగలు బయటికి అలుముకుంటున్న దృశ్యాలను మనకి కంటికి కనిపించే విధంగా మాక్ డ్రిల్లో భాగంగా అధికారులు చూపిస్తున్నారు. వెంటనే అక్కడికి ఏ విధంగా అధికారులు చేరుకుంటారు, ఎంతసేపులో రెస్క్యూ టీమ్ అలర్ట్గా ఉంటుంది అంశంపై చూస్తున్నాం. మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్లో వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తిగా కూడా అనేక సామాగ్రి వారి దగ్గర ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ కావచ్చు, అదేవిధంగా పూర్తిగా కూడా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా పట్టుకొని కూడా వారు వస్తున్న విజువల్స్ చూస్తున్నాం. పూర్తిగా కూడా సాక్షి టీవీ స్క్రీన్ మనం చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఫుల్ కిట్తో కూడా వారు బస్సులో దిగుతున్న విజువల్స్ చూస్తున్నాం. పూర్తిగా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక్కసారిగా ఆ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఒక యుద్ధ వాతావరణంలో ఏ విధంగా వాతావరణం కనిపిస్తుందో అలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే నేరుగా లోపల ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెంటనే ఆ బలగాలు లోపలికి చేరుకొని రెస్క్యూ చేపడతాయి. ఆ రెస్క్యూ చేపట్టేది కంటికి కనిపించే చూస్తున్న వెంటనే ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ వెహికల్లో నుంచి పోలీస్ వెహికల్లో నుంచి దిగడం జరిగింది. దిగిన వెంటనే సంఘటన స్థలం ఏదైతే ఉంటుందో బిల్డింగ్ అయితే సహాయక చర్యలు ఎక్కడ ప్రారంభించాలో ఆ సహాయక చర్యలు ప్రారంభించడానికి వెళ్ళే బిల్డింగ్ లోపలికి నేరుగా అక్కడ లోపలికి వెళ్తున్న బలగాలను చూస్తున్నాము. నేరుగా కొన్ని స్ట్రక్చర్స్ తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వారితో వచ్చిన కొన్ని ఆక్సిజన్ సిలిండర్స్ కూడా తీసుకెళ్తున్నారు. మొత్తం రెండు బృందాలుగా వారు డివైడ్ అయిపోయి మొదటిగా ఒక బృందం నేరుగా ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది మొదటి ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి కింది భాగం నుంచి పైకి వెళ్ళి ఎవరైతే ఊపిరాడకుండా క్షతగాతులు పైన ఉంటారో వారికి ఆక్సిజన్ మాస్క్ను అందించే ప్రక్రియ అయితే ప్రారంభిస్తారు. ఆ తర్వాత వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపడతారు. అదే పూర్తిగా కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కూడా మొదటి ఫ్లోర్ నుంచి ల్యాడర్ను ఉపయోగించి కొన్ని కింద ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే మరోవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఈ మాక్ డ్రిల్లో భాగంగా మాక్ డ్రిల్ను పూర్తిగా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అన్ని సమన్వయంతో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు ఫైర్ సేఫ్టీ అధికారి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు మొత్తం ఎన్ని బృందాలు అక్కడ వరకు ఉన్నాయి, మీకు సంబంధించిన ఎన్ని ఈవెంట్స్ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మా 4 o'clockకి సిగ్నల్ రాగానే సైరన్ ఎయిర్ రైడ్ సిగ్నల్ ఇవ్వగానే మా వాళ్ళు వెంటనే ఇక్కడికి వచ్చారండి. ఫైర్ G+3 బిల్డింగ్ ఇది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇన్ఫర్మేషన్ రాగానే మన వాళ్ళు వచ్చి ముందు రెస్క్యూ చేశారు. ఒక 2 వ్యక్తులు స్ప్రో కోల్పోవడంతో వాళ్ళని ఒకరిని ల్యాడర్ ద్వారాను ఇంకొకరిని చైర్ నాట్ ద్వారా మనం రెస్క్యూ చేసి బయటికి తీసుకురావడం జరిగింది ఈ మాక్ డ్రిల్లో భాగంగా. ఆ తర్వాత ఫైర్ యాక్సిడెంట్ కూడా అయింది. ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 2 వెహికల్స్ టర్న్అవుట్ చేసేసి ఇమ్మీడియట్గా ఒక వెహికల్ ద్వారా మనం వాటర్ ఇచ్చేసి కంట్రోల్ చేశాము. ఆ తర్వాత
గ్యాస్ ఫైర్ కూడా అయ్యేటంటూ గ్యాస్ సిలిండర్ని కూడా కంట్రోల్ చేసి ఫైర్ని గ్యాస్ సిలిండర్ని కూడా ఎక్స్క్యూట్ చేసి మన ఆపరేషన్స్ కంప్లీట్ చేసామండి. పూర్తిగా ఇప్పుడు ఈ మాక్ డ్రిల్లో భాగంగా సుమారు ఎంతసేపటి వరకు కూడా ఈ మాక్ డ్రిల్ కొనసాగబోతుంది? ముందుగా అలర్ట్ అనేది ఎంతవరకు ఇచ్చారు? ఇప్పుడు ఇది 4 గంటలకి అలర్ట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అందరికీ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అలానే ఫైర్ టీమ్స్ మొత్తం కూడా డిప్లాయ్మెంట్ జరిగింది. ఐ థింక్ ఇంకొక 1 అవర్ వరకు ఆపరేషన్స్ కొనసాగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం సిబిఆర్ అండ్ డిజాస్టర్స్ ఎలా రెస్పాండ్ అవ్వాలనేది ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు డెమో చేస్తారు. పూర్తిగా చూస్తున్నాం మనం సంఘటనా స్థలంలో ఫైర్ సేఫ్టీ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలాన్ని చేరుకుని ఎంతసేపట్లో చేస్తారనేది ఫైర్ సేఫ్టీ అధికారి నిరంజన్ రెడ్డి పూర్తిగా మనకు వెల్లడించారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇది శ్రీ బాలాజీ పేపర్ ట్రేడింగ్ కో అనే కంపెనీలో పైన ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లయితే వెంటనే ఏ విధంగా అప్రమత్తమైన అంశంపై కూడా పూర్తిగా కూడా వారు కంటికి కనిపించే విధంగా మనకి మాక్ డ్రిల్లో భాగంగా చూపిస్తున్నారు. అయితే ఈ మాక్ డ్రిల్లో భాగంగా మొట్టమొదటిగా 4 గంటలకు ఒక పెద్ద సైరన్ని మేము విడుదల చేశామని, ఆ సైరన్ విడుదల చేసిన వెంటనే మొత్తం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అలర్ట్ అయిపోవాలి. అందులో భాగంగానే సైరన్ మొట్టమొదటిగా విడుదల చేశామని చెప్తున్నారు. అయితే సైరన్ వచ్చిన కొద్దిసేపటికే ఒకవైపు ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నామని, సంఘటనా స్థలానికి చేరుకుని మొట్టమొదటిగా రెస్క్యూ చేసిన ఎవరైతే 2 క్షతగాతులు ఉన్నారో వారు వెంటనే ప్రథమ చికిత్స చేసి వారిని స్ట్రెచ్చర్ ఉపయోగించి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించామని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం సాక్షి డిస్ట్రిక్ట్ మీద ఎమర్జెన్సీ వెహికల్ ఏది ఎలా వస్తుందో వెంటనే ఎమర్జెన్సీ వెహికల్ ఇప్పుడు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఆ సంఘటనా స్థలానికి చేరుకున్న పూర్తిగా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ వెహికల్లో ఎక్విప్మెంట్ అదేవిధంగా పూర్తిగా కూడా ఏ విధంగా రెస్క్యూ చేస్తున్నారు. ఎందుకంటే లోపల నుంచి వచ్చిన ఎవరైతే కొంతమంది మహిళలు ఉన్నారో వారిని రెస్క్యూ చేసిన విజువల్స్ కూడా చూస్తున్నాము. ఈ విధంగా రెస్క్యూ చేసి అక్కడికి లోపల స్ట్రక్చర్ని కూడా తీసుకెళ్తున్న విజువల్స్ మనం పూర్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఈ ఫైర్ సేఫ్టీ అంటే ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రెస్క్యూ చేయాలి, ఇంకా విధంగా ఏమైనా యుద్ధం జరిగిన సమయంలో వెపన్స్ ఉపయోగించి ఎవరినైనా సరే అటాక్ చేసినా సరే పూర్తిగా ఏ విధంగా రెస్క్యూ చేయాలని చూస్తున్నాం. ప్రస్తుతం మనం సాక్షి టీస్టీ మీద పైనుంచి చూసుకుంటే ఎందుకంటే ఎల్లో కలర్ డ్రెస్లో ఉన్న రెస్క్యూ టీం ఏదైతుందో ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు వారు ఫుల్ ప్యాకెట్ తోటి వెళ్ళడం జరిగింది. మనం చూస్తున్న విజువల్స్లో పైన కొంతమంది క్షతగాతులు ఉన్నారు. వారికి ముందుగా ప్రథమ చికిత్స చేసి వారిని బయటకు తీసుకెళ్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా మొట్టమొదటిగా వారు చేసిన తర్వాత రెస్క్యూ చేసిన తర్వాత వెహికల్స్ ద్వారా కింది భాగం నుంచి కూడా తీసుకొచ్చి అధికారులు తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో కేవలం అర్ధగంట సమయంలో ఎన్ని విషయాలు పూర్తిగా కూడా ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్కి పూర్తిగా కూడా ఫైర్ అంటుకోవడంతో ఒకవైపు ఈ బిల్డింగ్లో మొదటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బిల్డింగ్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన వెంటనే మరొక బిల్డింగ్లో కూడా మంటలు అలముకోవడంతో రెస్క్యూ టీం అలర్ట్ అయ్యి ఏ విధంగా పనిచేస్తారు అంశంపై కూడా ఒకసారిగా మనకి కంటికి కనిపించడానికి చూపిస్తున్నారు. అయితే మొట్టమొదటిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో 2 బృందాలుగా డివైడ్ పడ్డాయి. అందులో ఒకటి స్ట్రక్చర్లో పట్టుకుని వెళ్ళిన బృందం వారికి కనిపిస్తే ఇంకోటి ఆక్సిజన్ సిలిండర్ సహా లోపలికి వెళ్ళిన బృందం వెంటనే కూడా అలర్ట్ అయ్యి ఆ లోపల వారి పనిలో ప్రక్రియలో భాగంగా ఏ విధంగా రెస్క్యూ చేయాలి అంశంపై కూడా పూర్తిగా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి లోపల కూడా మొదటి ఫ్లోర్లో ఏ విధంగా రెస్క్యూ చేయాలి, బిల్డింగ్ సంబంధించిన ఎగ్జిట్ అండ్ ఓపెన్ ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఎగ్జిట్ గది ఏముంటుంది, అదేవిధంగా ఎగ్జిట్ మార్గంతో కూడా ఓపెన్ మార్గం ఎన్ని మార్గాలు ఉన్న అంశం కూడా పూర్తిగా కూడా రెస్క్యూ టీం పనిచేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఒకవైపు ఫైర్ని కంట్రోల్ చేయాలి, మరోవైపు రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా లోపల ఎవరైతే క్షతగాతులు ఉంటారో అలాంటి వారిని కూడా వెంటనే సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా స్ట్రక్చర్ని తీసుకొని వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి మరొకసారి వెళ్తున్నాయి. ఎందుకంటే లోపల క్షతగాతులు ఉంటారో స్పృహ తప్పి పడిపోయి ఉంటారో అలాంటి వారి కోసం కూడా వెంటనే వస్తుంది. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళిన వెంటనే దగ్గరలో ఉన్న అంబులెన్స్ సర్వీసులు కూడా అలర్ట్ అవుతాయి. అంబులెన్స్ సర్వీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటాయి. సంఘటనా స్థలానికి చేరుకొని వారందరినీ కూడా క్షతగాతులు వెంటనే